ఏకాదశ రుద్రుల్లోని 10వ రుద్రుడు సదాశివ రుద్రుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. గ్రామం పేరు గంగలకోరు గ్రామం. ఇది అమలాపురం జిల్లాలో ఉంది. అమలాపురంకి దగ్గరలోనే ఉన్నది గంగలకొరుగి. ఈ గ్రామంలో రెండు రుద్రక్షేత్రాలు ఉన్నాయి. 9వ రుద్రక్షేత్రం ఉంది, 10వ రుద్రక్షేత్రము ఉన్నది ఇక్కడ. ఇది 10 సదాశివ రుద్రుడు, 9 వచ్చేసి సర్వేశ్వర రుద్రుడు అగ్రహారంలో ఉన్నది. ఇదిగోండి టెంపుల్ ఆవరణ ఇలా ఉంది. మొత్తం చాలా విశాలమైన ఆవరణ, చాలా నీట్గా మెయింటైన్ చేశారు. చుట్టూతా మనకి తులసి వనం కూడా ఉన్నది. ఇది ఆలయ ఆవరణ ఎంట్రీ. మనకి ఒకవైపున మనకి శంకరాచార్యులు కూడా కొలువై ఉన్నారు. తులసి వనం ఉన్నది. ఇది గంగలకుర్రు గ్రామం. మనం ఇప్పటి వరకు వ్యాఘ్రేశ్వరము, కే పెదపూడి, ఇరుసుమండ, వక్కలంక గ్రామాలు అయ్యాయి. వక్కలంక, నేదునూరు, ముక్కాముల, మొసళ్ళపల్లి, పాలగుమ్మి, గంగలకూరు అగ్రహారం, గంగలకూరు, పుల్లేటిగిరి, ఇవి మొత్తం రుద్రక్షేత్రాలు. దీంట్లో గంగలకూరు 10వ సదాశివ క్షేత్రంలో ఇక్కడ సర్వమంగళ పార్వతీ సమేత చెన్నమల్లేశ్వర స్వామి దేవస్థానం అంటారు. ఇక్కడ చెన్నమల్లేశ్వర స్వామి పేరుతో కొలువై ఉన్నారు. ఈయన సదాశివ రుద్రుడు, మన రుద్రూపాల్లో సదాశివ రుద్ర రూపం ఇది. ఈ గుళ్ళో చాలా ఆలయ దాతల యొక్క పేర్లన్నీ చెక్కబడి ఉన్నాయి. ఇలాంటి దాతలు ఉంటేనే కదా మనకి మన టెంపుల్స్ నిలబడేది, మన సంస్కృతి నిలబెట్టే వాళ్ళు వీళ్ళేనండి. ఈ దాతల పుణ్యమాని మెయింటెనెన్స్ అన్నీ జరుగుతుంది. ఇవి దాతల పేర్లు ఇక్కడవి. సో ఇది మొత్తం టెంపుల్ ఆవరణ. ఇక్కడ మన జగద్గురు శంకరాచార్యులు కూడా కొలువై ఉన్నారు. ఇది గంగలకురు గ్రామము. క్షేత్రం వచ్చేసి 10వ రుద్రక్షేత్రం, సదాశివ రుద్రుడు కొలువై ఉన్నాడు ఇక్కడ. ఇదే గ్రామంలో మనకి ఇంకొక రుద్రులు ఉన్నారు. ఆయన సర్వేశ్వర రుద్రుడు. అగ్రహారంకి వెళ్దాము. అగ్రహారంలో ఇంకొక రుద్రక్షేత్రాన్ని మనం చూద్దాం. ఈ 11 రుద్రక్షేత్రాలని ఒకటే రోజు దర్శనం చేసుకోవాలంటారు. అందుకని పొద్దున్నే మేము 6ంటికి బయలుదేరి 10:30 కల్లా తొందరగా క్లోజ్ చేస్తారు. కాబట్టి దేవాలయాలన్నీ ఇక్కడ తొందరగా వెళ్ళాలండి. పొద్దున 6ంటికి మొదలు పెడతారు.